అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఉపవాచకంలో ఉన్నటువంటి 5వ పాఠం అంటే ఆఖరి పాఠం నేర్చుకుందాము. ఆరుట్ల కమలాదేవి. ఈ పాఠం ఎవరి గురించి? ఆరుట్ల కమలాదేవి గురించి. ఈవిడ ఎవరు ఏమిటి అనేది మన ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. అందరిలాగే ఈవిడ కూడా మామూలుగా సామాన్యమైనటువంటి కుటుంబంలోనే పుట్టింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే చిన్నతనంలోనే బాల్య వివాహం అంటారు. అలా బాల్య వివాహమే జరిగింది ఈవిడికి కూడా. కానీ భర్త ప్రోత్సాహంతో చక్కగా చదువుకుని ఒక్కొక్క మెట్టు చొప్పున పైకి ఎదిగి రాజకీయ అవగాహనతోటి చురుగ్గా ఉద్యమాల్లో కూడా పాల్గొంది. సాయుధ పోరాటంలో కూడా పాల్గొనడానికి తుపాకీ పట్టి సాయుధ పోరాటంలో కూడా పాల్గొంది. తర్వాత శాసన సభ్యురాలిగా ఆమె ఎన్నికయి ప్రజల యొక్క సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తూ వచ్చింది. తెలంగాణ జనం యొక్క గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక వ్యక్తిగా ఈవిడ మిగిలిపోయింది. ఇంతకీ ఎవరావిడ? ఇవన్నీ చెప్పుకుంటున్నావిడ. ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి ఆ వ్యక్తే మన యొక్క ఆరుట్ల కమలాదేవి అన్నమాట. ఆ ప్రజలే తన దేవుళ్ళన్న పవిత్రాత్మకు జయజేలు, సమానత్వమే సార్థకయ్యతే నమ్మిన సాధ్వికి జయజేలు. ఈవిడేమనుకుంది? ప్రజలే తన దేవుళ్ళని భావించింది. అలాగే అందరూ సమానంగా ఉంటే అందరూ బాగుంటారని ఈమె కోరుకుంది. అందుకే ఆమెకి జయజేలు చెప్తూ మన యొక్క పాఠాన్ని మొదలు పెడదాం. కొందరు పుట్టి భూమికి భారం అవుతారు. కొంతమంది కుటుంబం గురించే ఎక్కువగా కష్టపడతారు. కానీ మరికొంతమంది మాత్రము తమ జీవితాల్ని దేశం గురించి అంటే అందరి గురించి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు ఆరుట్ల కమలాదేవి గారు. ఈవిడ కమ్యూనిస్ట్ అన్నమాట. ఎర్ర గులాబీ వికసించి తాను పుట్టిన నేల తల్లి పాదాలపై రాలిపోయింది అంటారు. ఎర్ర అంటే కమ్యూనిస్ట్ వాళ్ళని ఎర్ర దారంతో పోలుస్తారు. ఆ రకంగా ఈవిడ ఎర్ర గులాబీలాగా పుట్టి మళ్ళా ఈ భారతదేశంలోనే రాలిపోయింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకురాలైంది. స్వాతంత్ర సమర యోధురాలు, ఉన్నత ఆశయాలు కలిగినటువంటి కమ్యూనిస్టు, ఆంధ్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతరంగా కృషి చేసినటువంటి ధైర్యవంతురాలు. నిజాం పరిపాలనను అంతమొందించడానికి జరిగిన పోరాటంలో కూడా ఈవిడ నిస్వార్థంగా అంకిత భావంతో పోరాటం చేసినటువంటి వీరవనిత మన యొక్క ఆరుట్ల కమలాదేవి. ఈమె యొక్క చిన్నతనం ఎలా ఉంది, వివాహం ఎవరితో జరిగింది, విషయాలు తెలుసుకుందాం. ఆరుట్ల కమలాదేవి ఎక్కడ ఆవిడ అంటే యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంతపురి అనే గ్రామంలో పుట్టింది. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంతపురి అనేటటువంటి గ్రామంలో పుట్టింది మన కమలాదేవి. పుట్టినప్పుడు తల్లి తండ్రి ఈవిడికి ఏమని పేరు పెట్టారు? పుట్టినప్పుడు తల్లి తండ్రి ఈవికి రుక్మిణి అని పేరు పెట్టారు. వీళ్ళది చాలా నార్మల్ ఫ్యామిలీ, మధ్యతరగతి కుటుంబం అన్నమాట. అప్పుడు నిజాం పరిపాలన జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. అలా నిజాం పరిపాలనలో ప్రజలకు ఎవరికి కూడా ఒక హక్కు అనేది లేదు. పూర్వకాలపు ఆచారాలు మాత్రం ఎక్కువగా ఉండేవి. మూఢ విశ్వాసాలు ఉండేవి. కులం మతం వా యొక్క పట్టింపులు ఉండేవి. అంటరానితనం అనేది చాలా ఎక్కువగా ఉన్నవి ఆ రోజుల్లో. అలాంటి టైంలో పల్లెటూళ్ళు ఇంకా పాఠశాలలు ఎందుకు ఉంటాయి? ఉండేవి కావు కదా. అలాంటి రోజుల్లో ఆడపిల్లలకి చదువుకుంటారు అనడం కానీ చదువు చెప్పించాలని ఊహించడం కూడా ఆ రోజుల్లో తప్పే. అందువల్ల ఈ రుక్మిణీదేవి యొక్క బాల్యమంతా కూడా ఇంకా ఇంట్లోనే సరిపోయింది. అంతే తప్ప స్కూలు చదువు ఇలాంటివన్నీ కూడా ఆమెకి ఆ చిన్నతనంలో కుదరలేదన్నమాట. ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహం చేయడం ఆ రోజుల్లో సాంప్రదాయం, అదే ఆచారం అన్నమాట. అందుకని ఈవిడికి కూడా 11 ఏళ్ళు వచ్చేటప్పటికి తల్లి తండ్రి పెళ్లి చేసేద్దాము అనుకున్నారు. రుక్మిణి పుట్టినప్పుడే వాళ్ళ మాయ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డికి ఇచ్చి వివాహం చెయ్యాలి, పెద్దయ్యాక అతనికి ఇచ్చి వివాహం చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నారు 2 కుటుంబాల వాళ్ళే కూడా. అయితే అప్పటికి రామచంద్రారెడ్డి ఈమెకి 11 ఏళ్ళు వచ్చేటప్పటికి
ఆ రామచంద్రారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఏం చేస్తున్నాడు? అతను హైదరాబాదులో విద్యార్థిగా రెడ్డి హాస్టల్లో ఉంటూ ఆంధ్ర మహాసభ సభ్యుడిగా, కాంగ్రెస్కు కార్యకర్తగా, వందే మాత్రానికి ఉద్యమకారుడిగా ఆయన గుర్తింపు పొందారు. అంటే చిన్న వయసు నుంచే కూడా ఈయన కాంగ్రెస్ కార్యకర్త, ఆంధ్ర మహాసభ యొక్క సభ్యుడు, వందే మాత్రం ఉద్యమం జరుగుతూ ఉండేది, ఆ ఉద్యమకారుడిగా కూడా ఈయన గుర్తింపు పొందారు. ఇప్పుడు ఎక్కడ ఉండేవారు ఆయన? హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో ఉంటూ ఉండేవారు. తల్లి తండ్రి నీకు పెళ్లి చేయాలనుంది అని చెప్పగానే, ఇంకా చిన్నపిల్ల కదా అప్పటికి రుక్మిణి, ఆవిడ్ని ఇప్పుడే చిన్నపిల్ల కదా, ఇప్పటి నుంచి ఎందుకు పెళ్ళి అని అన్నాడు. కానీ కాదు, చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళందరూ కొంచెం బలవంతం చేస్తే, సరే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దానికి ఒప్పుకునేటట్టయితే నేను వివాహం చేసుకుంటాను అని ఈ రామచంద్రారెడ్డి ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏమిటి అంటే, పెళ్ళి ఎలా జరగాలి? సాంప్రదాయ పద్ధతుల్లాగా హంగామా చేస్తూ కాకుండా ఆర్య సమాజంలో సింపుల్గా వివాహం జరగాలి. కట్నము, కానుకలు ఇలాంటివన్నీ ఉండడానికి వీల్లేదు. పెళ్ళైన తర్వాత, తన భార్య అయిన తర్వాత రుక్మిణి ఏం చేయాలి? తనతో పాటు రాజకీయాల్లో పాల్గొనాలి. ఇవి ఆయన పెట్టినటువంటి షరతులు. దానికి సరే అని చెప్పి ఇద్దరు కుటుంబాలు, ఈ కుటుంబాల వాళ్ళు కూడా, అంటే రామచంద్రారెడ్డి తర్వాత రుక్మిణి, ఈ రెండు ఫ్యామిలీల వాళ్ళు కూడా సరే అని ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరికీ వివాహం చేశారు. వివాహ వేది మీద వివాహం జరిగేటటువంటి ఆ టైంలో రుక్మిణి పేరుని కమలాదేవిగా మార్చేశాడు ఈయన. ఆ కమలాదేవిగా తీసుకుని రామచంద్రారెడ్డి హైదరాబాద్కి వచ్చారు. అంటే ఈవిడ ఫస్ట్ పేరు ఏమిటి? అసలు తల్లిదండ్రి పెట్టిన పేరు రుక్మిణి. మరి కమలాదేవిగా ఎప్పుడు మార్పు చెందింది? వివాహ టైంలో ఆమె పేరు కమలాదేవిగా మార్పు చేయడం జరిగింది. వివాహం అయిన తర్వాత భర్త అయినటువంటి రామచంద్రారెడ్డి ఆమెను తీసుకుని హైదరాబాద్కి వచ్చేశారు. నెక్స్ట్ ఈమె చదువు ఎలా చదువుకుంది మరి తర్వాత చూద్దాం. రామచంద్రారెడ్డి కమలాదేవిని చదివిస్తే బాగుంటుంది, ఏమీ చదువు లేకుండా అలా ఉండడం కరెక్ట్ కాదు అనుకున్నారు. ఈమె చాలా సంతోషపడిపోయింది. అయ్యబాబే, భర్త తను చదివిస్తాను అని అనగానే చాలా సంతోషపడింది. మరి ఎక్కడ చదువుకుందామే? మాడపాటి హనుమంతరావు నెలకొల్పినటువంటి బాలికల పాఠశాలలో ఈమెని జాయిన్ చేశారు. మరి ఈవిడ ఎక్కడ ఉండాలి? ఆయనైతే హాస్టల్లో ఉన్నారు, రెడ్డి హాస్టల్లో. మరి ఇప్పుడు ఈవిడ ఎక్కడ ఉండాలి? ఎందుకని వీళ్ళిద్దరూ కలిసి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని కలిసి బాలికల హాస్టల్ ఒకటి ఏర్పాటు చేయండి, మా బాలికల హాస్టల్ ఉన్నట్టయితే ఆడపిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుకున్నారు. ఆయన కూడా ఏం చేశారు? సరే అయితే అని చెప్పి పిల్లల గురించి, ఆడపిల్లల గురించి ఒక హాస్టల్ని ఏర్పాటు చేశారు. ఆ హాస్టల్లోనే కమలాదేవి మొట్టమొదటి జాయిన్ అయిన స్టూడెంట్ అనమాట. ఆ రకంగా ఆ హాస్టల్లో ఉంటూ ఈవిడ కూడా పట్టుదలగా చదివి, ఆ రోజుల్లో మెట్రిక్ అనేవారు, మెట్రిక్ ఎగ్జామ్ పాస్ అయింది. ఆ విద్యతోటి పాటు, అంటే చదువుకోవడంతో పాటు అప్పుడు రాజకీయంగా ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది ఆమె అర్థం చేసుకుని మహిళా ఉద్యమాల్లో, భర్త కూడా పాల్గొంటూ ఉండేవారు ఆయన ఉద్యమాల్లో రామచంద్రారెడ్డి, ఈవిడ కూడా మహిళలతో పాటు ఉద్యమాల్లో పాల్గొంటూ ఉండేది. అప్పటి రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం అంతా ఏ విధంగా ఉండేది అంటే, ఈ ప్రాంతం అంతా కూడా నిజాం యొక్క పాలనలో ఉండేది. నిజాం యొక్క నిరంకుశ పాలన అంటారు. నిరంకుశ అంటే ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్, అంతే, ఆయన ఎలా అంటే అలాగే, అంతే తప్ప వేరే ఇంకొక కామెంట్ కానీ ఇంకొక పద్ధతి కానీ ఏమీ ఉండేది కాదు. ఆయన ఎలా అనుకుంటే అలా పరిపాలన చేసేవాడు ఆయన, అంతే. ఆయన ఎలా ఉండేవాడు? ఎక్కువగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆలోచనల ప్రకారంగా ఆయన పరిపాలన చేసేవాడు. బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్తే ఈ నిజాం ప్రభు ఆ విధంగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఇంకా సంస్థానాధీశులు, దేశముఖులు వీళ్ళందరికీ కూడా లక్షల ఎకరాల భూమిని తమ ఆధీనంలో ఉంచుకునేవారు. ఆ రోజుల్లో నిజాం పాలనలో ఉండేటటువంటి సంస్థానాధీశులు, దేశాన్ని దేశముఖులు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు? ఈ ప్రజల భూములు ఉంటాయి కదా, లక్షల ఎకరాల్లో వాళ్ళ దగ్గరే పెట్టుకునేవారు. అందుకని భూస్వాములు, గ్రామీణ పెత్తందారులు ఇలాంటి వాళ్ళ కిందే ఈ యొక్క గ్రామ ప్రజలు, వాళ్ళందరూ రైతులు, వాళ్ళందరూ ఉండాల్సి వచ్చేది. ఎవరి కింద? భూస్వాముల కింద, గ్రామీణ పెత్తందారుల కింద. వీళ్ళందరి అధీనంలోనే కష్టపడి పనిచేసే రైతులు కానీ, గ్రామ ప్రజలు కానీ ఉండేవారు. వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తే ఆ రకంగా వీళ్ళు ఉంటూ కష్టాలు అనుభవిస్తూ ఉండేవారు.
ఇంకా అన్ని కులాల వారు కూడా ఎవ్వరు ఏ మాట ఎత్తడానికి లేదు. ఎత్తితే యజమాని ఎవరైతే ఉన్నారో నిజాం ప్రభువులు, ఆయన కింద ఉన్నవాళ్ళు సంస్థానాధీశులు, దేశముఖులు, భూస్వాములు, పెత్తందారు, గ్రామీణ పెత్తందారులు, వీళ్ళందరూ కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. అందుకని ఏ కులం వాళ్ళైనా సరే ఎవరైనా సరే నోరు మూసుకుని బతకాల్సి వచ్చేది. ఇంకా వెట్టి చాకరీ వీళ్ళ చేయిస్తూ ఉండేవారు. వెట్టి చాకరీ అంటే ఎక్కువగా కష్టపెట్టి పని చేయించుకోవడం, వాళ్ళకి ప్రతిఫలంగా ఏమీ ఎక్కువగా ఇవ్వకపోవడం. అంతేకాకుండా భూస్వాములు ఉన్నారు కదా, భూస్వాములలో వీళ్ళందరూ పనులు చేయాలి. ఇదేంటి మా పరిస్థితి ఏమిటి, ఎన్నాళ్ళు కష్టపడినా మాకు తినడానికి కూడా తిండి లేదని ఒకవేళ వీళ్ళు ఎవరైనా అడిగారనుకోండి, అడిగితే చాలు వాళ్ళని శిక్షిస్తూ ఉండేవారు. ఇంకా ఇంట్లో పెంచుకున్న కోడినో కుక్కనో చంపినట్లుగా ఈ పేదవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఎదురు తిరిగితే చాలు వాళ్ళని చంపి ఇచ్చేసేవారు అనమాట. ఒక చట్టాలు లేవు, న్యాయస్థానాలు లేవు, ఇంకా న్యాయం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆ స్టేజ్లో ఉండేది నిజాం ప్రభుత్వం అంతా కూడా. ఇంకా తెలుగు భాషలో చదువుకుందామంటే అవకాశాలు ఉన్నాయా? లేవు. పాఠశాలలు, గ్రంథాలయాల స్థాపన కూడా తెలుగు గురించి ఏమీ అవకాశాలు ఉండేవి కావు. అలాంటిది ఏదైనా అంటే ఎవరు ఒప్పుకునేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఈవిడ కూడా ఇష్టపడలేకపోయింది. ఎవరు? మన కమలాదేవి కూడా ఈ పరిస్థితి అంతా చూస్తే ఏమిటి అసలు, ఓ తెలుగు వాళ్ళకి కానీ తెలుగు భాషకు కానీ ప్రజలకు కానీ ఎక్కడా కూడా న్యాయం అనేది లేకుండా పోయింది అని చెప్పి ఆమెకి ఇవన్నీ ఇష్టం లేకుండా పోయాయి. అందుకే ఈ ఉద్యమాలను లేవదీస్తూ ఈ ఉద్యమాల యొక్క వాటికి ఈమె కూడా ఇలాంటి కష్టాలు ఆమె కూడా ఉద్యమ ప్రభావాలకు ప్రాణం పోసారు. అందుకే ఈమె ఉద్యమాల్లో జాయిన్ అవ్వడానికి కారణం ప్రజల యొక్క కష్టాలు అవన్నీ చూడడమే ఈమె ఉద్యమాల్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం అనమాట. 1944లో పుట్టిన కొడుకుకు విప్లవాన్ని పేరు పెట్టింది. 1944 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ వీళ్ళకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు ఏం పెట్టారు? విప్లవం. బాబు పేరు విప్లవం అని పేరు పెట్టుకున్నారు. ఇంకంతే పురుడయింది చిన్న బాబు. అంత చిన్న బాబునే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి ఈవిడ మళ్ళా ఉద్యమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది ఆరుట్ల కమలాదేవి. ఇంకా చదువుకోవాలి, చదువుకోకపోతే జ్ఞానం ఉండదు, మంచి చెడ్డ తెలియదు ప్రజలకి. అందుకని ఆమె ఏం చేసింది? ఈ చదువు గురించి పోరాటం చేసింది. చల్లని వెన్నెల వంటి చిరునవ్వు, అమృతం కురిసే ఆత్మీయ పలకరింపు, వయోభేదాలు పాటించని మమతల హరివిల్లు, మృదు మధురమైన మాటల జల్లు. ఆమె మాటలే ఎలా ఉండేదంటే ఎదటి వాళ్ళని ఆకట్టుకునేటట్టుగా ఉండేవట. అలాగా కమలాదేవి ఏం చేసేదంటే జాతీయ భావాలతో ఎదుగుతూ ఇతరులకు ఏదైనా సాయం చెయ్యాలని చెప్పి నిరంతరం కూడా తపన పడుతూ ఉండేది. తనలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, అలా చదువుకుంటేనే కాస్త జ్ఞానవంతులు అవుతారనే ఉద్దేశంతో కొలనుపాకలో ఒక పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి అని అనుకుంది. అప్పుడు అక్కడ బళ్ళు అవి ఏం లేవన్నమాట. అక్కడ అది జాగిరి గ్రామం. ఆ ప్రాంతం అంతా కూడా ఈ నిజాం ప్రభువులు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రామం అనమాట. ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా, గ్రంథాలయాన్ని నడపాలన్నా, ఏం చెయ్యాలన్నా కూడా వాటికి కొన్ని రూల్స్ అనేవి పెట్టేశారు వాళ్ళు. వంటశాల పేరుతో తలుపులు కిటికీలు లేనిటువంటి ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని వంటశాల అనేసారు. తలుపులు లేవు, కిటికీలు లేవు, ఏమీ లేవు అనమాట, గోడలు మాత్రమే ఉన్నాయి. అలాంటి ఆ గోడలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఈ విద్యార్థులందరినీ రండి అని చెప్పి వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళందరికీ కూడా ఈమె బడిని గ్రంథాలయాన్ని కూడా ఆ ప్రాంతంలో పిల్లలందరినీ పోగు చేసి నడిపింది. కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ జాగీర్కి ఈ విషయం అంతా కూడా జాగీర్దారికి ఈ విషయం తెలిసిపోయింది. వాళ్ళు ఏం చేశారు? ఇంక ఇలాంటివన్నీ పాఠశాలలో గ్రంథాలయాలు పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తే మళ్ళీ తిరగబడే అవకాశం ఉంది కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క పాఠశాలని మూయించేశారు. ఇంకా కొలనుపాకలో ఇంకేలాగా మరి ఇంక పాఠాలు ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలా చైతన్యవంతులు చేయాలి? అక్కడ ఒక జైన దేవాలయం ఉంది, పాతది జైన మతస్థుల యొక్క దేవాలయం ఉంది. అక్కడ వాళ్ళని అడిగి అక్కడ ఒక ఏడాది పాటు మళ్ళా ఈ వయోజన విద్య అన్నట్టుగా ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా ప్రతి వాళ్ళకి కూడా అక్షరాలు అవన్నీ నేర్పించేదనమాట. దాంతోపాటు రానున్న మహాసంగ్రామానికి రైతు కులను సంరోన్ముఖుల్ని గావించింది. నెక్స్ట్ అందరూ కలిసి ఈ ప్రభుత్వం మీద తిరగబడాలి, మనం అందరూ ఇలాగే ఎన్నాళ్ళని బతుకుతాము, మీరందరూ కూడా దాంట్లో పాల్గొనాలి అని వాళ్ళందరినీ కూడా చైతన్యవంతుల్ని
చేసింది. ఈమె ఉద్యమాల్లో ఎలా ఉండేది, కాళికాదేవి ఎలా అయితే ఉంటుందో అలాగా ఈమె కూడా కాళికలాగా నిజాం నిరంకుశత్వంపై పిడికిలెత్తిన సబల, శత్రువులపై విరుచుకుపడిన వీరనారి అంటారు. అంటే నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి ధైర్యవంతురాలు, శత్రువుల మీద ధైర్యంగా వాళ్ళని ఎదిరించినటువంటిది, అంటే విరుచుకుపడినటువంటి వీరనారి అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది ఆ టైంలో. ఒకవైపు ప్రపంచ యుద్ధాలు, రెండో వైపు తెలంగాణలో ప్రజా ఉద్యమాలు, ఒక ఆంధ్ర మహాసభ ఒక ఉద్యమం. రామచంద్రారెడ్డి ఉన్నారు అక్కడ. ఆంధ్ర మహాసభ ఒక ఉద్యమంగా ఉంది. ఇలాగ ఎక్కడ చూసినా ఉద్యమాలు ఉద్యమాలు ఉద్యమాలు, యుద్ధాలు. రెండో ప్రపంచ యుద్ధం, ఇలాగ ప్రపంచ యుద్ధాలు ఒకవైపు, తెలంగాణలో ప్రజా ఉద్యమాలు మరొక వైపు, ఆంధ్ర మహాసభ ఉద్యమం ఇంకొక వైపు. ఇలాంటి సమయంలో ఆమె ఏం చేసిందంటే స్త్రీలందరికీ ఆత్మరక్షణ అవసరం, స్త్రీలందరూ కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించినటువంటి మహిళా ఆత్మరక్షణ శిబిరంలో సైనిక శిక్షణ పొందింది. అందుకే ఆమె ఏం చేసింది, ఈ కమ్యూనిస్టులందరూ కలిసి ఆ టైంలో వాళ్ళు ఆత్మరక్షణ శిబిరం అని చెప్పేసి ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అంటే ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి అనేవి ఆ శిబిరంలో నేర్పుతూ ఉండేవారనమాట. దాంట్లో ఆమె కూడా జాయిన్ అయ్యి ఆమె అక్కడ శిక్షణ పొందింది. శిక్షణ పొంది భర్తతో పాటు కానీ ఈమె కూడా సాయుధ పోరాటాల్లో పాల్గొంది. రజాకార్లతోటి, నిజాం పోలీసులతోటి జరిగిన ప్రతిఘటనలో, పోరాటాల్లో ఈమె కూడా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతోటి యుద్ధాలు చేసింది. ఇంకా చల్లూరు గుట్టల్లో జరిగినటువంటి చారిత్మక పోరాటాల్లో అపరకాళి వలె విజృంభించింది. ఎక్కడ చూసినా ఇవే గొడవలు. తెలంగాణలో ఏ ప్రాంతాన్ని చూసినా కూడా ఇవే గొడవలు. ప్రతి చోట కూడా ఎక్కడ గొడవైనా ఇవి కూడా అన్నిటిలోనూ పాల్గొంటూ ఆమె యొక్క పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. అమెరికన్ రైఫిల్తో శత్రువులను తిప్పికొడుతూ దళానికి నష్టం వాటిల్లకుండా కాపాడింది. ఈమెకి తుపాకీ పట్టుకుని యుద్ధం చేసే శక్తి కూడా నేర్చుకుంది కదా. దాంతో ఏం చేసిందంటే ఈమె రైఫిల్ని పట్టుకుని, అంటే తుపాకీని పట్టుకుని శత్రువుల్ని ఏ విధంగా బయటికి పంపించవచ్చు అవన్నీ కూడా ఈమె చేస్తూ ప్రజలెవరికి కూడా ఇబ్బంది లేకుండా, అక్కడున్న ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంది. ఈ పోరాటంలోనే ఆమె జబ్బు పడింది. అంటే ఆమెకు హెల్త్ బాగాలేదు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అలాంటి టైంలో నిజాం పోలీసులు ఏం చేశారు, ఆమెని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళు వరంగల్ జైల్లో ఉంచారు. మరికొన్నాళ్ళు ఔరంగాబాద్ జైల్లో, ఇంకొన్నాళ్ళు సికింద్రాబాద్ జైల్లో. ఇలా ఆమెకి శిక్షల్ని వేశారు. వేలాది మంది బలి అవుతేను వీరుల యొక్క త్యాగాలతోటి మొత్తం మీద నిజాం నిరంకుశ పాలన అంతమొందింది. అంటే నిజాం ప్రభుత్వం నుంచి మనకి విముక్తి లభించింది. తెలంగాణ విమోచన స్వర్ణోత్సవాల సందర్భంగా అనేక సంస్థల వాళ్ళు ఈమె యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఈమెని సత్కరించాయి. ఆరుట్ల కమలాదేవి నిజంగా అరణ్యవాసం, అజ్ఞాతవాసం అన్నట్టుగా ఈమె అరణ్యవాసం, అజ్ఞాతవాసం భరించినటువంటి సాహసిగా, జైల్లో హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ధైర్యవంతురాలుగా, భూస్వాములను ఎదిరించింది ఆవిడ. అందుకని భూస్వాముల గుండెలో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధురాలుగా, అంటే ఆమె విప్లవాల్లో కూడా పాల్గొంది కనుక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగిసిన అగ్నిజ్వాలగా ఈమె చాలా ప్రసిద్ధి పొందింది. ఇంకా రాజకీయ పరిస్థితుల్లోకి వచ్చాక ఆమె ఎలా ఉందో చూద్దాం. 1952లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. నిజాం ప్రభుత్వం అంతరించిన తర్వాత 1952లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు ఈమె ఆలేరు నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతోటి శాసనసభకి ఎన్నికైంది. మళ్ళా 1967 సంవత్సరం వరకు ఆవిడ నిజాం అయ్యా యొక్క నియోజకవర్గానికి, అంటే ఏ నియోజకవర్గానికి, ఈమె ఆలేరు నుంచి కదా ఈమె పోటీ చేసింది. ఆ పోటీ చేసిన తర్వాత ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రజలందరికీ కూడా చక్కగా వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేస్తూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుస్తూ వాళ్ళందరి యొక్క ఆదరాభిమానాన్ని కూడా పొందింది. 1964లో శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా బాధ్యతలు నిర్వహించింది. మళ్ళా నాయకురాలుగానూ ఉంది కొన్నాళ్ళు.
తర్వాత నాయకురాలు తర్వాత ప్రతిపక్ష నాయకురాలుగా కూడా ఈమె బాధ్యతలు స్వీకరించి చేస్తూ వచ్చింది. ఇంకా స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రాలు వచ్చాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలు ఎవరు అంటే యారుట్ల కమలాదేవి. అంతకుముందు ఇలా ఉండేది కాదు. అసలు శాసనసభ ఇవన్నీ కూడా లేవు. ఎప్పుడైతే నిరంకుశ పాలన ఎప్పుడైతే అంతరించిన తర్వాతే మనకంటూ ప్రత్యేకంగా ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో ఈమెను ఎన్నుకోవడం, మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా కూడా అంటే క్రియాశీలంగా పోరాడింది. మన రాష్ట్రంలో మొట్టమొదటి నాయకురాలుగా కూడా ప్రతిపక్ష నాయకురాలుగా కూడా ఈమె చరిత్రని సృష్టించింది. ఇంకా ప్రజల యొక్క సమస్యల మీద అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కూడా, లోపల అందరితోటి ఇవి ప్రాబ్లమ్స్ అని చెప్పేది, బయట కూడా దానికి తగ్గట్టుగా కృషి చేస్తూ 2 రకాలుగానే కూడా ఆమె తన యొక్క మాటల్లో కానీ చేతల్లో కానీ ఆమె యొక్క భావాల్లో కానీ ప్రజల సమస్య మీద ఆమె యొక్క అవగాహన ఎంత ఉంది అనేది మనందరికీ కూడా వినేవాళ్ళందరికీ చూసేవాళ్ళకి స్పష్టంగా కనిపించేది అనమాట. ఎందుకు శాసనసభలో ప్రసంగించినప్పుడు ఆమె మాటల్లో స్పష్టత కనిపించేది. ఆ రకంగా ఆమె మాటలో హుందాతనం ఉంది, ఉన్నత భావాలు, ప్రజల సమస్యల మీద అవగాహన కూడా ఆమెలో మనకి కనిపిస్తూ ఉండేది. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ని ఇచ్చింది. ఆమె యొక్క గొప్పతనం ఏంటంటే కమలాదేవి ఎటువంటి మనిషి, సత్యాన్ని అన్వేషిస్తుంది. అంటే ఎక్కడైనా సరే ఎక్కడ నిజం ఉంది అనేది ఆమె తీసుకుంటుంది. నిజాన్ని మాత్రమే నమ్ముతుంది, నిజాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఆమె హృదయం కూడా సహృదయం, మంచి హృదయం. కష్టజీవుల మీద, వాళ్ళు పడే బాధల మీద ఈమె చూసి చాలా బాధపడుతుండేది. వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చడానికి, వాళ్ళకి విముక్తి, ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించడానికి ఆమె దాని గురించి పోరాటం చేస్తూ ఉండేది. ఆమె తెలుగు మహిళలకు వెలుగుబాట చూపించిన పుణ్యమూర్తి, గొప్ప మానవతావాది అంటాడు. అంటే తెలుగు ప్రజలందరికీ కూడా ఆమె ఏం చేసింది, తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆడవాళ్ళకి, మహిళలకి అందరికీ కూడా చదువుకోవాలి, చెయ్యాలి, మన రక్షణ మనం కల్పించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మహిళలకి తెలియజేసింది. ఇంకా మానవతావాది అంటే మనుషుల్ని మనుషుల్లా చూడాలి అని భావించే వ్యక్తి. కమలాదేవి కార్యశీలతో నాయకత్వ లక్షణాలు అడుగడుగునా కనిపించేవి. అంటే ఆమె మాటల్లో కానీ చేతల్లో కానీ, ఆమె కత్తిపట్టి అవతల వాళ్ళని పొడిచడానికి ఎలా సిద్ధపడతారో అలాగే కలం పట్టుకుని ఆవిడ దాంతో కూడా ప్రజల్లో చైతన్యాన్ని కలగజేసేది. కొత్తగా చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది చూడ్డానికి, ఒక మామూలుగా గృహిణిలా, ఒక స్త్రీ అంటే ఒక మాతృ హృదయరాలుగా, సాధారణ మనిషిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆమె చాలా గొప్ప నాయకురాలు అని మామూలుగా చూస్తే అనిపించదు. కానీ ఆమెతో పరిచయం ఉన్న తర్వాత ఆమెలో ఉన్న గొప్పతనం అందరికీ కూడా అర్థమవుతుంది. ఉన్నత ఆశయాలతోటి, ఉత్తమ వ్యక్తిత్వంతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపగలిగినది ఆరుట్ల కమలాదేవి. ఈవిడ జనవరి 1వ తారీఖు 2001లో చనిపోవడం జరిగింది. ఈ తెలంగాణ పల్లె తల్లుల చిరునవ్వులతో బతికే ఉంది. అంటే తెలంగాణలో ఇప్పటికీ ఆమె గురించి, ఆమె యొక్క గొప్పతనం గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఆ రకంగా ఆమె చనిపోయినా కూడా ఇంకా అందరి హృదయాల్లోనూ జీవించే ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి ఆరుట్ల కమలాదేవి గారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.